నిజామాబాద్ జిల్లాలో కూడా కోళ్లు పెద్ద మొత్తంలో మృత్యువాత పడుతున్నాయి. వేల్పూర్, బింగల్ మండలాల్లోని కోళ్ల ఫారాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో ఫామ్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫారాల్లోకి కొత్త వ్యక్తులను అనుమతించవద్దని వెటర్నరీ అధికారులు చెప్తున్నారు. ఫామ్లో శానిటేషన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వైరస్తో మనుషులకు ఎలాంటి హాని లేదని, మాంసం ఉడకబెట్టి తినవచ్చని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోళ్లకు వైరస్ సోకింది. వేలల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే బీర్కూర్, పోతంగల్, భీమ్గల్ సంబంధించిన కోళ్ల ఫామ్లో ఇప్పటివరకు వేలల్లో కోళ్లు చనిపోయాయి. అసలు కోళ్లకు వైరస్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు వస్తుందా, లేకపోతే ప్రతి సంవత్సరం ఇలాంటి వైరస్ వస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే కోణంలో ప్రస్తుతం మనం డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ సార్ ఉన్నారు. సార్ మాట్లాడించబడుతుంది. సార్, ఎందుకు కోళ్లు చనిపోతున్నాయి, ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, ఎట్లా చూస్తారు? నమస్కారం అండి. మనకు ఇప్పటివరకు మాకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా వేల్పూర్ అండ్ భీమ్గల్ మండలంలోని బ్రాయిలర్ ఫార్మ్లలో కోళ్లు చనిపోతున్న విషయం తెలిసింది. ఇమ్మీడియట్గా మా పశువైద్య టీంలను అక్కడ పంపించి పరిశీలించి వాటి యొక్క శాంపిల్స్ అంటే బర్డ్స్ కానీ వాటి శాంపిల్స్ కూడా మనం హైదరాబాద్ ప్రయోగశాలకు పంపించడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేందంటే, ఇలాంటి వైరస్ వ్యాధి సోకినప్పుడు వైరస్ ఎప్పుడు అంటే సంభవించవచ్చు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఎప్పుడైనా 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి ఇట్లా వైరస్ వ్యాధులు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా బ్రాయిలర్ ఫామ్స్లో ఉన్నటువంటి రైతు సోదరులకు ఎవరు కోరినది ఏంటనగా, మీకు ఎవరన్నా కానీ కొత్తగా మూవ్మెంట్స్ వెహికల్స్ కూడా మీరు అనవసరంగా ఫామ్స్లోకి రానివ్వకుండా ఇలాంటి వ్యాధులు సంభవించినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. శానిటేషన్ ముఖ్యము. వ్యక్తులు వచ్చినా కానీ కొత్త వ్యక్తులు వచ్చినా కానీ లోపలికి శానిటేషన్ తర్వాతనే మనకి వాళ్ళకి అనుమతించాలి. అంటే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో కానీ అన్యూజువల్ అంటే ఎక్కువ మొత్తంలో కోళ్లు మరణాలు సంభవించినప్పుడు తప్పకుండా సమీప పశు వైద్యాధికారికి తెలియజేయాలి. ఈ సూచనలు బ్రాయిలర్ ఫామ్స్లో, ఎందుకంటే ముఖ్యంగా ఇది బ్రాయిలర్ ఫామ్లోనే సంభవిస్తుంది కాబట్టి ఆ బ్రాయిలర్ రైతులకు ముఖ్యంగా తెలియజేయంటే ఈ యొక్క ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడైతే మనకి ప్రాథమిక సమాచారం ప్రకారంగా అందిన కోళ్ల ఫార్ములకి మన పశు వైద్య టీములు వెళ్ళి సందర్శిస్తున్నాయి. అవసరమైన శాంపుల్ తీసుకొని హైదరాబాద్ పంపించి వ్యాధి నిర్ధారణకు మేము చేస్తున్నాము. తదుపరి రైతులకు కూడా ఇవి చేసుకోవాలి. దీనివల్ల ఎవరు కూడా ప్రజలు భయభ్రాంతులకు గురాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వైరస్ ఏమి ప్రాణహాని మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ మన పౌల్ట్రీ ఉత్పత్తులు అంటే మాంసం, గుడ్లు కూడా మనం ఉడకబట్టి యథాచిగా తినవచ్చు. కాబట్టి ఎలాంటి భయాందోళనలు కొనుక్കൂరు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని వేల కోళ్ళు ఇప్పటివరకు గుర్తించారు? మనకి ఉన్నటువంటి 8 ఫారాల్లో సుమారు ఒక్కొక్క ఫారంలో 4 నుంచి 5 వేల ఫార్మ్స్ ఉన్న కోళ్ళ షెడ్ కెపాసిటీ ఉన్న ఫార్మ్స్ ఉన్నాయి. కానీ అప్పటికే వాళ్ళు, ఎందుకంటే అవి మార్కెట్ ఏజ్ వస్తాయి కాబట్టి అప్పటికే మార్కెట్ ఏజ్ అయిన కోళ్ళు ఉన్నారు. మిగతా కోళ్ళు అమ్ముడుపోయిన కొన్ని నెలల కోళ్ళలో, మిగిలిన కోళ్ళలో ఈ వైరస్ వ్యాధి కొన్ని గమనించినాము. ఇప్పుడు మాకు వచ్చిన ప్రకారంగా మేము శాంపుల్ చేసిన ప్రకారంగా 25 బర్డ్స్ అయితే ఫామ్లో విజిట్ చేసినాము. 25 బర్డ్స్ ఆ రోజు చనిపోయినాయి. ఇంకా మేము ప్రాథమిక సమాచారం కూడా మేము సేకరిస్తున్నాము. అంటే బర్డ్ ఫ్లూ కావచ్చు, లేకపోతే ఇతర వైరస్లు కావచ్చు, అసలు కోళ్ళకు వచ్చినప్పుడు ఎట్లా గుర్తిస్తారు అసలు వాస్తవం? ఇది ఏదైనా కానీ మనకు వైరస్ వ్యాధి అనేది మనం నిర్ధారణ చేయాల్సినది కాదు. మనకు హైదరాబాద్లోని ప్రధాన వ్యాధి నిర్ధారణ కేంద్రం నిర్ధారణ చేస్తుంది. ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి శాంపిల్స్ తీసి మేము హైదరాబాద్కు పంపిస్తున్నాము. అంటే అసలు వాస్తవానికి కోళ్ళ ఫామ్లు పెట్టినప్పుడు ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ బ్రాయిలర్ ఫామ్స్ కానీ మనకి పెద్ద లేయర్ ఫామ్స్కి ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా బయోసెక్యూరిటీ మెజర్స్ గురించి మేము అందరికీ తెలియజేస్తాం. వాళ్ళు కూడా అనుభవం ఉన్నది. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఏదో కొత్త వ్యక్తులు కానీ కొత్త వెహికల్స్ కానీ తర్వాత వాళ్ళు వచ్చే వెహికల్స్ కానీ వాటిని అన్నిటిని కూడా శానిటేషన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచాలి. కోళ్ళ ఫారంలో కూడా పనిచేసే వ్యక్తులు కూడా శుభ్రంగా ఉండాలి. శానిటేషన్ అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనం వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇది మొత్తంగా కోళ్ళ ఫామ్కు సంబంధించి కోళ్ళ ఫామ్లు పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తలు చెప్తాం. అంతేకాకుండా కోళ్ళ ఫామ్లు పెట్టినప్పుడు ఈ వైరస్ అంటే బర్డ్ ఫ్లూ కావచ్చు, లేకపోతే ఇతర వైరస్ కావచ్చు, ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్కి సంబంధించిన ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తారో దానివల్ల ఈ వైరస్ సోకుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు సుమారు 8 కోళ్ళ ఫామ్ సంబంధించి ఇప్పటివరకు వేలలో కోళ్ళు చనిపోయాయి. దానికి సంబంధించి దానికి సంబంధించిన డాటా తీసుకున్నాం. దానికి సంబంధించిన పూర్తి శాంపుల్స్ కూడా హైదరాబాద్ పంపించాం. ఎలాంటి వైరస్ ఉందనేది కూడా ఇంకా డాటా రావాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు కోళ్ళ ఫామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, పౌల్ట్రీ ఎవరైతే నిర్వహిస్తారో రైతులు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. దీనివల్ల ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.